ఫ్రూట్స్ కి నువ్వు రెస్పెక్ట్ ఇస్తే నీకు ఫ్రూట్స్ రెస్పెక్ట్ ఇస్తాయి అని అలా చెప్తారు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. లెట్స్ హ్యావ్ సమ్ కాఫీ. నా స్టూడెంట్స్ లో చాలా మందికి తెలుసు నేను కాఫీ తాగుతానని. మాకు ఇలా షీట్ ఉంటుంది. ఈ షీట్ లో అన్ని ఒకసారి చూసేసుకుంటాను అనమాట. నా పేరు మీద ఏమేమి ఉన్నాయని చూసుకుంటాను. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడే లేచాను. మార్నింగ్ 6:30 అయింది. యూజువల్గా 6 o'clockకి లేస్తా, కానీ నిన్న సండే కదా, అందుకని కొంచెం లేట్ అయింది లెగవడానికి. గైస్, ఈరోజు మీకు ఎ డే ఇన్ మై లైఫ్ చూపిస్తాను. నాతో పాటు ట్రావెల్ చేయండి ఈ రోజంతా. సో ఇప్పుడే నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాను. ఓకే, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయా. నెక్స్ట్ ఏంటి రండి చూపిస్తా. లెట్స్ హ్యావ్ సమ్ కాఫీ. నా స్టూడెంట్స్లో చాలా మందికి తెలుసు నేను కాఫీ తాగుతానని. అది కూడా బ్లాక్ కాఫీ. సో రోజుకి ఒక్కటే తాగుతాను, అది కూడా మార్నింగ్ తాగుతాను. సో మీకు అర్థమైందా వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ? ఓకే, కాఫీ తాగుదామా? నెక్స్ట్ ఏంటంటే మాకు ఎవ్రీడే కొన్ని టాస్క్లు ఉంటాయి. అంటే స్ట్రాటజీస్ అని, నోటిఫికేషన్స్ అని, షార్ట్స్ అని, పుల్లర్స్ అని, ఇలా చాలా ఎన్టీఏ, నీట్, ఎన్సీఆర్టీ, వీటన్నిటి గురించి ఈరోజు అప్డేట్స్ ఏంటో ఒక్కసారి చెక్ చేసుకుంటాం. మాకు ఇలా షీట్ ఉంటుంది. ఈ షీట్లో అన్నీ ఒకసారి చూసేసుకుంటాను అనమాట. నా పేరు మీద ఏమేమి ఉన్నాయని చూసుకుంటాను. సో ఇలా ఈ రోజుకి డెడ్ లైన్కి ఆ రోజుకి ప్రొవైడ్ చేసేస్తాను. ఆ టాస్క్లన్నీ అయిపోయిన తర్వాత కొంచెంసేపు టీవీ చూస్తా. రోజు చూడాలనుకొని చూడకుండా అలా స్కిప్ అయిపోతున్నది జుజుట్సు కైసన్. సో మొన్ననే స్టార్ట్ చేసా, ఇప్పుడు ఎపిసోడ్ 3 కిందకు వచ్చా. హాయ్, దిస్ ఈజ్ లిల్లీ, సే హాయ్. సో ఈ జుజుట్సు కైసన్ చూస్తున్న మధ్యలోనే మా మామ్ కాల్ చేస్తారు. నాకు ఫోన్ ఒక అలారం అయితే మా మామ్ ఇంకొక అలారం. సో లేచానా లేదా అవన్నీ చెప్పేసిన తర్వాత ఈరోజు నాకు ఒక క్లాస్ ఉంది. క్లాస్కి అయితే రెడీ అయిపోదాం రండి. మీన్ వైల్ నా డేలో రోజుకి ఒక్కసారైనా ఎన్సీఆర్టీ బుక్ చూస్తా. ఏదో నేను నీట్ లెక్చరర్ అని చెప్పట్లేదు, బట్ మీకు కొన్ని లైన్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ చూపిస్తా చూడండి. నాకు చాలా ఇష్టం తెలుసా, దట్టు సెకండ్ ఇయర్ ఎన్సీఆర్టీ అంటే చాలా ఇష్టం. చాలామంది ఎన్సీఆర్టీలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్తారు. లెట్ మీ షో యూ సమ్ వెరీ ఇంట్రెస్టింగ్ లైన్స్. ఇక్కడ హ్యూమన్ రీప్రొడక్షన్లో చూడండి, బ్రెస్ట్ ఫీడింగ్ డ్యూరింగ్ ద ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ ఇన్ఫాంట్ గ్రోత్ ఈజ్ రికమెండెడ్ బై డాక్టర్స్ ఫర్ అప్బ్రింగింగ్ ఆఫ్ హెల్తీ బేబీ. ఒక పాజిటివ్ నోట్తో ఎండ్ చేసిందా లేదా? అలానే రీప్రొడక్టివ్ హెల్త్లో అవర్ లా పర్మిట్స్ లీగల్ అడాప్షన్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్స్ ఫర్ కపుల్ లుకింగ్ ఫర్ పేరెంట్హుడ్. ఈ చాప్టర్ని కూడా ఒక మంచి పాజిటివ్ నోట్తో ఎండ్ చేసింది. అందుకే నాకు ఎన్సీఆర్టీ అంటే చాలా ఇష్టం. గైస్, నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఏంటో కాదు, మ్యాంగో. చెప్పగా మ్యాంగో సీజన్ వస్తే మొత్తం అంతా మ్యాంగోనే నడుస్తుంది. మా డాడీ ఎప్పుడు చెప్తుంటారు నాకు, ఫ్రూట్స్ కట్ చేయడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. వినడానికి విచిత్రంగా ఉన్న ఫ్రూట్స్కి నువ్వు రెస్పెక్ట్ ఇస్తే నీకు ఫ్రూట్స్ రెస్పెక్ట్ ఇస్తాయి అని అలా చెప్తారు. గైస్, మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా? రోజు మన పీడబ్ల్యూలో క్లాసులు ఎలా జరగాలి, లైవ్లు ఎప్పుడు, షెడ్యూలింగ్ ఏంటి, కంటెంట్ ఎలా ఉండాలి, పీపీటీస్ ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ ఇదిగో ఇలాంటి మీటింగ్స్లో డిస్కస్ చేస్తాం అనమాట. గాట్ ఇట్. సో ఇప్పుడు ప్రెసెంట్ మీటింగ్లో ఉన్నాను. మీటింగ్ అయిపోయాక మళ్ళీ కలుద్దాం. ఈరోజు క్లాస్ ఉందని చెప్పా కదా, రెడీ అయిపోయాను. ఏది మర్చిపోయినా వాచ్ మర్చిపోను. వాచ్ కంపల్సరీ ఉండాల్సిందే. ఈవెన్ దో టైం కనిపిస్తున్నా కానీ వాచ్ చేతికైతే ఉండాలి. అలానే చాలా మంది ఫేవరెట్ క్లిప్ మ్యూజిక్ క్లిప్ పెట్టేసుకుంటా. ఓకే, ఇప్పుడు క్లాస్కి అయితే వెళ్ళిపోదాం. Hi Vishnu sir. Good morning. Good morning. Hi Shesha sir. Hi ma'am. Hi Gautam sir. Hi ma'am. Hi Devilal sir. Hi ma'am. ఏం నడుస్తుంది? Infinity. ఇన్ఫినిటీ అంటే Infinite practice. ఎంత కావాలంటే అంత ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎంత కావాలంటే హాయ్ సంగీత మేడం. హాయ్ సార్. ఏం నడుస్తుంది? ఇన్ఫినిటీ నడుస్తుంది. వావ్. హాయ్ సార్. మ్యామ్ కొనిచ్చావా అంటారు కదా, ఎప్పుడైనా కొనిచ్చినారా మేడం మాకు? నవీన్ సార్, మీరు కొనివ్వాలని కొనిచ్చువా అంటున్నాను. మీరు ఎప్పుడు కొనియలేదు మేడం మాకు. కొనిచ్చావా అంటారు కానీ. గైస్, ఈరోజు మనం లక్ష ఏపీ సెట్ 2027లో బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ చూస్తున్నాం. మెడుల్లా అబ్లాంగేటా దగ్గర ఉంటాయి. పెరిఫెరల్ కీమో రిసెప్టర్స్ అయోటెడ్ ఆర్టరీ అండ్ కెరోటిడ్ బాడీ దగ్గర ఉంటాయి. సెషన్ అయితే అది మీకు సెషన్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. గైస్, ఈ వీడియోలో మీరు క్లియర్ గా చూసారు కదా మా స్టూడియోస్ ఎలా ఉంటాయి, మా బిగ్ స్క్రీన్స్ ఎలా ఉంటాయి, మేము ఎలా క్లాసులు టీచ్ చేస్తాము, వాట్ ఈస్ ఎ డే ఇన్ అవర్ లైఫ్ అని చెప్పి. అలానే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, పీడబ్ల్యూ తెలుగులో ఇప్పుడు ప్రెసెంట్
సందర్భంగా అన్ని తెలుగు బ్యాచెస్ కి గాను అప్ టు 50% ఆఫర్ అయితే దొరుకుతుంది. గైస్ మీరు నీట్ కి ప్రిపేర్ అవుతున్నారా? అలా అయితే ఎకీన్ నీట్ తెలుగు 2027 ఉంది. మీరు ఈఏపీ సెట్ కి ప్రిపేర్ అవుతున్నారా? టీజీ ఈఏపీ సెట్ కి అయితే 1,00,000 టీజీ ఈఏపీ సెట్ 2027, ఏపీ ఈఏపీ సెట్ కి అయితే 1,00,000 ఏపీ ఈఏపీ సెట్ 2027. అలా కాకుండా మీరు 10th అయిపోయి ఇప్పుడు 11th కి వచ్చి జేఈ ప్రిపేర్ అవుతున్నారా? అర్జున జేఈ తెలుగు 2027. మీరు 12th జేఈకి ప్రిపేర్ అవుతున్నారా? 1,00,000 జేఈ తెలుగు 2027 ఉంది. సో ఈ కోర్సెస్ వీటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ లోని లింక్స్ లో ఉన్నాయి. మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే అర్జెంట్ గా ఎన్రోల్ చేసుకోండి. అప్ టు 50% ఆఫర్. యూజువల్ గా ఇయర్లీ 2 సార్లు ఇలాంటి బంపర్ ఆఫర్స్ అయితే వస్తాయి. ఒకటి విశ్వాస్ దివాస్, ఇంకొకటి యానివర్సరీ సేల్. విశ్వాస్ దివాస్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు June 2 వరకు కూడా ఈ యానివర్సరీ సేల్ అయితే ఎక్స్టెన్షన్ లో ఉంది. ఈ ఆఫర్ ని యూటిలైజ్ చేసుకోండి. టాప్ ఫ్యాకల్టీస్, టాప్ లెక్చరర్స్ మీకు టీచ్ చేస్తారు. డైలీ డిపిపిస్, ఎంసీక్యూస్ ఇలాంటి చాలా విషయాలన్నీ ఈ కోర్సెస్ లో ఉంటాయి. సో గైస్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. గైస్ ఫైనల్లీ క్లాస్ అయితే అయిపోయింది. సో గైస్ మేము ఒక క్లాస్ తీసుకున్నా, ఒక స్ట్రాటజీ అయినా, ఈవెన్ ఒక షార్ట్ వీడియో తీసుకున్నా, మా వెనకాల ఎంత మంది పనిచేస్తారు తెలుసా? ఆన్ స్క్రీన్ మేము మీకు కనిపిస్తామని అనుకుంటున్నారు కదా, మొత్తం అన్నీ మేము చేయం. ఎవరెవరు ఏమేమి చేస్తారో నేను మీకు డీటెయిల్గా చూపిస్తా ఉండండి. హాయ్ విష్ సార్. హాయ్ మ్యామ్. ఏం చేస్తున్నారు? మీ క్లాస్ అయిపోయింది కదా, నోట్స్ అప్లోడ్ చేస్తున్నాను. భాస్కర్ సార్ ఎక్కడికి వెళ్తున్నారు? ప్రెజెంట్ లైవ్ ఉంది మ్యామ్, లైవ్ స్టార్ట్ అవుతుంది. సో 10th క్లాస్ పిల్లలకి రోడ్ మ్యాప్ కోసం లైవ్ కి వెళ్తున్నా. అవునా సార్? సార్ ఇప్పుడు ప్రెసెంట్ యానివర్సరీ సేల్ లో అప్ టు 50% ఆఫర్ ఉంది కదా? ఎస్, మాకు కూడా ఉంది. అవునా? ఖడ్గము టీజీకి, ఖడ్గం ఏపీకి, ఈ రెండిటి కూడా ఉంది మ్యామ్. బాయ్, మేము లైవ్ స్టార్ట్ ఓకే సార్, బాయ్ సార్. గైస్ అప్పుడప్పుడు మన వీడియోల్లో సార్ ఫీచరింగ్ అవుతుంటారు మన భాస్కర్ సార్. సో మీ అందరికీ తెలుసు కదా భాస్కర్ సార్ గురించి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. మన నందిని మేడం క్లాస్ జరుగుతుంది. గైస్ ఒక క్లాస్ జరిగేటప్పుడు రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ 1 hour జరిగినా 10 hours జరిగినా కానీ కంటిన్యూస్గా మా స్టూడియో టీమ్ అయితే మానిటర్ చేస్తూ ఉంటుంది. హాయ్ విష్ సార్. హాయ్ మ్యామ్. ఏం చేస్తున్నారు? భాస్కర్ సార్ క్లాస్ లైవ్ సెటప్ చేస్తాను. గైస్ మా స్టూడియో ఇన్ఛార్జ్ విష్ సార్. సో మాకు రోజు మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తారు. గుడ్ మార్నింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి గుడ్ ఈవినింగ్ వరకు కూడా సార్ మొత్తం అన్ని మానిటర్ చేస్తారనమాట. ఒక క్లాస్ స్టార్ట్ అవ్వాలంటే క్లాస్ స్టార్టింగ్ డెమో తీసుకునే దగ్గర నుంచి ఏమన్నా గ్లిచెస్ ఉన్నాయా, ఆడియో కరెక్ట్గా వస్తుందా లేదా, అండ్ ఏదన్నా వీడియో స్మూత్గా వెళ్తుందా లేదా, ఇలా అన్ని డీటెయిల్డ్గా వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. ఒక క్లాస్ 10 hours జరుగుతున్నా కానీ 10 hours పాటు ఆ క్లాస్ని మానిటర్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మన భాస్కర్ సార్ క్లాస్ని అలానే మానిటర్ చేస్తున్నారు. ఈవెన్ కమెంట్స్, చాట్ బాక్స్ కూడా మానిటర్ చేస్తారు తెలుసా వీళ్ళు. గైస్ ఇది మా సీటింగ్ ఏరియా. స్టాఫ్ అంతా ఇక్కడ కూర్చొని వర్క్ చేస్తారు. అంటే మీ క్లాస్కి కావాల్సిన కంటెంట్, పీపీటీస్ అవన్నీ వర్కౌట్ చేసేది ఇక్కడే. ఇక్కడ ఎవరో ఉన్నారే, రైట్, మన మిస్టరీ కెమిస్ట్రీ సార్ శేషు సార్ ఉన్నారు. శేషు సార్తో మాట్లాడదాం. హాయ్ శేషు సార్. మ్యామ్. ఏం చేస్తున్నారు? అదే మ్యామ్, స్టూడెంట్స్ కామెంట్స్ పెట్టారు కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వేటిలోనైనా ఫేస్ చేస్తున్నారేమో చూస్తున్నా. ఓ కమెంట్స్ చదువుతున్నారా? సార్ మేము కూడా చూస్తాం సార్ మీ కమెంట్స్. ఈ కమెంట్ ఏంటి సార్? నాకు కొంచెం హైలైట్ చేయండి. ఇది ఈ కమెంట్ ఏదో భలే ఉందే సార్. నాకు ఆర్గానిక్ అంటే చాలా భయం, కానీ మీరు ఎలా చెప్పారంటే వా హ్యాట్స్ ఆఫ్, ఐ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ టీచింగ్ సార్. బాబా సార్ మీ ఫ్యాన్స్ గురించి చెప్పలేదు సార్. ఆ లెవెల్లో కూడా వచ్చి మీ ఫ్యాన్స్ మా శేషు సార్ అంటారు సార్. మ్యామ్ సార్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగితే చెప్పండి మ్యామ్. మీకు బాగా ఇష్టమైనది ఏంటి, బాగా కష్టమైనది ఏంటి? బాగా టీచింగ్లో సార్, టీచింగ్లో చెప్పండి. టీచింగ్ ప్రకారంగా బాగా ఇష్టమైంది అంటే టీచింగ్ ప్రకారంగా మా స్టూడెంట్సే. బాగా కష్టమైనది ఏంటంటే వాళ్ళని మేము డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వకపోవడం. రెండు స్టూడెంట్సేనా సార్? రెండు స్టూడెంట్స్ మేము అంతే కదా, మరి ఇంకా వాళ్ళ కోసమే కదా ఇదంతా కష్టం అంతా. సూపర్ సార్, మీ స్టైల్లో భలే చెప్పారు. మన శేషు సార్ ఎప్పుడు స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ మీద వాటి మీద ఎక్కువ బ్రెయిన్ పెట్టుంటారు. వాళ్ళకి కెమిస్ట్రీని ఎంత ఈజీగా డెలివర్ చేయాలి అనే సార్ మెయిన్ మోటో. ఓకే సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. హాయ్ స్వరూప్ సార్. హాయ్ మేడం. మన బయాలజీ ఏం చేస్తున్నారు సార్? ఏమీట్లేదు మేడం. సార్ మన నీట్ పిల్లల కోసం ఏం ఆలోచిస్తున్నారు సార్, చెప్పండి సార్ మాకు. నీట్ పిల్లల కోసం ఎంత ఎక్కువ ఆలోచించినా సరిపోదు మేడం, ఎంత ఆలోచించినా సరిపోదు. అవును సార్, రీనీట్ సో ఇంకా కొత్తగా నిమోనిక్స్ అని అవని ఇవని వాళ్ళకి ఇంకా ఎట్లా మనం ఉపయోగపడదామని చెప్పి, ఇప్పుడు కూడా ఎందుకంటే చూడండి. మీరు ఆల్రెడీ ది బెస్ట్ ఇస్తున్నారు కదా, అంతకు మించి ఇంకా ఎలా ఇవ్వాలని చెప్పి ప్లాన్ మన టీం ది బెస్ట్ ఇస్తున్నాం సార్.
ఎస్ మేడం. సార్ ఇప్పుడు కూడా సార్ ఫ్రీ టైంలో కూడా ఇప్పుడు కూడా పీడబ్ల్యూ నీట్ తెలుగు అని ఓపెన్ చేసే చూస్తున్నారు. సూపర్ సార్ మీ డెడికేషన్కి. ఇప్పుడు రీనీట్ దాకా ఇలానే ఉంటుంది అనమాట. కంప్లీట్లీ జూన్ 21 అయిపోయేంత వరకు ఇంతే. స్ట్రాటజీస్ అని టాపిక్స్ అని ఇంకా ఇంకా కొత్తగా students ఎలా ప్రెజెంట్ చేస్తాం. సో బియాండ్ ఎన్టీఏ కూడా ఇలా ఊహిస్తదేమో క్వశ్చన్ అని ఆలోచించి చెప్పాల్సి వస్తుంది సార్ క్లాస్ అవును మేడం, ఇప్పుడైతే ఎగ్జాక్ట్ గా ఇలా వస్తుందేమో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయేమో స్టూడెంట్స్ ఇంకా ఎలా ఇవ్వాలని చెప్పి ఆ ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. మిమ్మల్ని శేషు సార్ అంత కష్టమైన క్వశ్చన్ అడగను కానీ ఓకే సార్ మీకు స్టూడెంట్స్ లో బాగా నచ్చేది ఏంటి చెప్పండి సార్ జనరల్. స్టూడెంట్స్ లో బాగా నచ్చేది వాళ్ళ అభిమానం మేడం. ఎన్ని డబ్బులు పెట్టినా మనం కొనలేమని స్టూడెంట్స్ అభిమానం అది ఎక్కడైనా అల్టిమేట్ ఇర్రీప్లేసబుల్. సార్ మొన్న మీకు నీట్ ఎగ్జామ్ అయిపోయాక చాలా మంది స్టూడెంట్స్ ఫోన్ చేశారు కదా సార్ పర్సనల్ గా. సో మీకు ఎలా అనిపించింది సార్ జనరల్ గా? నిజంగా అంటే స్టూడెంట్ వాళ్ళని మనం చదివించేటప్పుడు మనం ఎంత ఒక ప్రాణం పెట్టి మనం చదివిస్తాము. అలాగే ఒక స్టూడెంట్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఫైనల్ గా నేను ఇలా రాశాను సార్ అని చెప్పి మీ వల్ల నాకు ఇది ఒక పాయింట్ హెల్ప్ అయింది సార్ అని చెప్తే నేనే నిజంగా ఎగ్జామ్ రాసి నేనే ఆ ఎగ్జామ్ క్రాక్ చేసినంత అంత హ్యాపీ ఫీలింగ్ వస్తుంది సార్. మీ కళ్ళల్లో ఆనందం కనిపిస్తా ఉంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ దేవిలాల్ సార్, మన మ్యాథ్స్ అంటే దేవిలాల్ సార్ ఏం చేస్తున్నారు సార్? క్లాస్ మధ్యలో స్టైలెస్ విరిగిపోయింది మేడం. సో ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అన్నమాట మాకు. సడన్ గా స్క్రీన్ పనిచేయకపోవడం, బ్లాక్ అవ్వడం, స్టైలెస్ విరిగిపోవడం, కానీ అయినా కానీ క్లాస్ కంటిన్యూ చేయాలని ఇప్పుడు మళ్ళీ కొత్త స్టైలెస్ తీసుకుంటున్నారు. సో బై ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్ కాదు, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాం. చెప్పండి మ్యామ్. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా కలిపితే ఎంత సార్? తర్వాత మాట్లాడుకుందాం. మాకు మ్యాథ్స్ రాదనే కదా, అందుకే తర్వాత చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఫైనల్లీ మార్నింగ్ ఏ టైంకి వచ్చారు సార్ మీరు? మార్నింగ్ ఐ థింక్ 10కి వచ్చాను మేడం. 10కి వచ్చారు. ఇప్పుడు టైం ఎంత తెలుసా? 8 o'clock. సూపర్ సార్, ఇవి మా టైమింగ్స్ కూడా. శేషు సార్ మీరు? నేనా మ్యామ్? మార్నింగ్ 10 ఆ టైంలోనే వచ్చాను. ఇప్పటి వరకు కూర్చొని యుద్ధం చేయాల్సిందే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. సో గైస్ ఫైనల్లీ క్లాసులన్నీ అయిపోయాయి. ఇప్పుడు నేను స్టార్ట్ అవుతున్నా. గైస్ మీకు అర్థమైంది కదా, మేము తీసే లైవ్ అయినా, పెయిడ్ క్లాస్ అయినా, స్ట్రాటజీ అయినా, ఇంక్లూడింగ్ షార్ట్తో సహా మా వెనకాల ఎంతమంది వర్క్ చేస్తారు తెలుసా? సో స్టూడియో ఇన్ఛార్జెస్, వైటీఎంస్, బ్యాచ్ మేనేజర్స్ అని చెప్పి, థంబ్నెయిల్ ఎడిటర్స్, వీడియో ఎడిటర్స్, ఫ్యాకల్టీ కోఆర్డినేటరు, లీడ్స్, ఇలా ఇంతమంది వర్క్ చేస్తేనే ఒక వీడియో మీ ముందుకు వస్తుంది. వీడియో ముందు మేము కనిపిస్తామేమో, మా వెనక పెద్ద టీమే వర్క్ చేస్తుంది. సో వన్ ఆఫ్ అవర్ టీమ్ మెంబర్. హాయ్ సార్. ఓకే, బాయ్ సార్, గుడ్ ఈవినింగ్. సో గైస్ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే లూలు మాల్కి వచ్చా. నైట్ డిన్నర్కి క్రాబా లేకపోతే ప్రానా లేకపోతే ఫిష్ అని చెప్పి. ఓకే, డిన్నర్లో కలుద్దాం.